హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకొచ్చాను. రెడీ టు యాక్టిఫై అండి. చిన్న వర్క్ కూడా లేదనమాట. ప్రైమ్ లొకేషన్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ బాగుంది. బిల్డింగు ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి హౌస్ మొత్తం. అండ్ కిందన డూప్లెక్స్ కదండి, కింద హాలు, డైనింగు, కిచెను, ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రైమ్ లొకేషన్ అయితే బిల్డింగ్ ఉంది. వర్క్ పరంగా అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా అయితే రాజీ పడకుండా అయితే మెయింటైన్ చేశారండి. అంతా కూడా కాస్ట్లీ ఇంటీరియర్ వర్క్ అయితే చేయించారు. కిచెన్ చూసారా? అసలు ఏంటండి ఆ కిచెను, ఆ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట. మామూలుగా లేదనమాట. పిచ్చగా నచ్చేసింది నాకైతేనే. చూడండి ఒకసారి, మీరే అంటారు బిల్డింగ్ మొత్తం ఎంత బాగుందో కదా. ఇదైతే 105 గజాలండి. ఇది సారీ 115 గజాలండి. నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్. 115 గజాలు నార్త్ ఫేసింగ్, 100% వాస్తు, 80% బ్యాంక్ లోన్, ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక వన్స్ విజిట్ చేయండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. బిల్డింగ్ అయితే చాలా 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 బాగుందండి. చూస్తున్నారు కదా, మీరే అంటారు చూసిన తర్వాత చాలా బాగుందనేసి. నూట 15 గజాలు కదండి, అందు గురించి డూప్లెక్స్ వల్ల పైన ఖాళీ, పైన కూడా రూమ్స్ ఇవ్వడం వల్ల కింద అయితే ఖాళీగా వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది అవుట్డోర్కి డోర్ అండి, అది ఓపెన్ చేయలేదు ఇంకా. కిచెన్ కూడా కౌంటర్ టాప్ కూడా చాలా బాగుంది. వాస్తు ప్రకారం అన్నీ కూడా బాగా చేశారండి. అంటే నేను పెట్టే బిల్డింగ్లు అన్నీ కూడా 100% వాస్తు, 80% బ్యాంక్లోనైతే మాత్రమే ఉంటాయి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ క్వాలిటీలో అయితే అక్కడ రాజీ పడలేదండి. అంటే నేను పెట్టే బిల్డింగ్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏది కూడా రాజీ పడలేదు. అయినా నా సబ్స్క్రైబర్లు, నా కస్టమర్స్ మంచి మంచి బిల్డింగ్ కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో నాకు నచ్చిన తర్వాత నేను వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుందండి. చూసారు కదా, ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా ఇది సైడు కబోర్డ్ వరకు అయితే సైడ్ డోర్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి ప్లేస్ అనేది చాలా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడ అసలు మనకి ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మనం అక్కడ మంచి కాట్ వేసుకుని, మంచం వేసుకున్నా, సోఫా వేసుకున్నా, సోఫా అయితే బెడ్రూమ్లో ఏమనుకోండి, ఒక చైర్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కానీ సైడ్ కబోర్డ్ వర్క్ అనేది మనకి చాలా కలిసి వచ్చేది. వాష్రూమ్ కూడా చూసారా ఎంత బాగుందో కదా. చాలా ఖాళీ కనిపిస్తుందండి, మనకి చాలా ఖాళీ ఉంది. మరి ఇంకెందుకు ఫ్రెండ్స్, ఒక్కసారి పైన కూడా బిల్డింగ్ చూసిన తర్వాత వచ్చేసేయండి. ఈవినింగ్ చూసుకోండి, నచ్చితే కొనేసుకోండి. అందులో వేళ గుడ్ ఫ్రైడే కదా ఫ్రెండ్స్, అందుగురించి శుక్రవారం హౌస్ కొన్నా, సైట్ కొన్నా కూడా మంచిదే. చూసారు కదా ఎంత బాగుందో కదా బిల్డింగు. వర్క్ పరంగా అయితే పిచ్చగా నచ్చేసిందండి. ఇది పునకాల లోడింగ్గా అన్నట్టుగా ఉందన్నమాట. అంత బాగుంది. కింద స్టెప్స్ కింద కూడా వీళ్ళు ప్లేస్ అనేది కవర్ చేసేసారండి. డోర్ పెట్టి ఆ ప్లేస్ల కిందన ఒక స్టోర్ రూమ్ కింద అయితే ప్రొవైడ్ చేసేసారు. అంటే ఆ ప్లేస్ అలా ఓపెన్గా ఉంచేసారు అనుకోండి, అది వేస్ట్గా ఉంటుంది. మనం ఏం పెట్టినా కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది. అలా కాకుండా కబోర్డ్ కింద, అదే ఒక స్టోర్ రూమ్ కింద పెట్టేసి బయట అయితే మోడల్గా అయితే మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు.
డూప్లెక్స్ కదండి, లోపల నుంచి ఉంటాయి స్టెప్స్. మీ అందరికీ తెలుసున్న విషయమేమో కదా ఇది. రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి, మరీ ఎక్కువ ఏం కాస్ట్ ఏం కాదు, అందరికీ అందుబాటు ధరలోనే ఉంది. ఇదైతే దేవుడి కదండి, అది గ్లాస్, దేవుడికి గ్లాస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు దేవుడి రూమ్కి. చూసారు కదా ఎంత బాగుందో కదా, ఖాళీగా ఉంది మెయిన్. ఒకసారి మీరు బిల్డింగ్ అంతా చూడండి ఎలా ఉందో ఏంటనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చింది అనుకుంటే కనుక, మీకు వాస్తు నప్పుతుంది అనుకుంటే, మీకు లొకేషన్ బాగుంది అనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకండి. ఇదొక బెడ్రూమ్ అండి, పైన ఇదొక బెడ్రూమ్. సీలింగ్ వర్కే కాదు, కబోర్డ్ వర్కే కాదు, ఫ్లోరింగే కాదు, వాల్సే కాదు, కలర్స్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ వాష్రూమ్లో కూడా చూసారా ఎంత బాగా కలర్ కాంబినేషన్ కింద టైల్స్ అయితే మనకి వేసి ఉన్నారు వీళ్ళు. చూడండి, మొత్తం మీరు చూసిన తర్వాత మీరే అంటారనమాట, చాలా చాలా బాగుంది, మంచి బిల్డింగ్ అని మీరు అంటారు. నేను పెట్టే బిల్డింగ్లు అన్నీ బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఫ్రెండ్స్ చాలామంది లో బడ్జెట్లో అడుగుతున్నారు. లో బడ్జెట్లో ఉన్న హౌసెస్ అయితే నేను త్వరలో పెడతాను, ప్రజెంట్ అయితే లేవన్నమాట. అందు గురించి ఈ రూమ్లో చూస్తారా ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. డోర్ కబోర్డ్ వర్క్ ఇదొక కలర్ కాంబినేషను. ఇది ఒక బెడ్రూమ్. అంటే టోటల్గా కింద ఒక బెడ్రూము, హాలు, కిచెను, డైనింగ్ అండి. సో పైనేమో డబుల్ బెడ్రూము, హాలు. చూసారు ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే బీరువా అలాగే లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన 2 బెడ్రూమ్లో 2 వాష్రూమ్స్, కింద బెడ్రూమ్లో వాష్రూమ్ ఇచ్చారండి. బయట కూడా కామన్గా ఉంది. డూప్లెక్స్ కదా, 115 గజాలు. ఇది బయట బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా చాలా బాగుంది, ఖాళీ కూడా ఎక్కువ ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు. టోటల్గా మొత్తం బిల్డింగ్ చూపిస్తాను, ఒకసారి మళ్ళీ చెక్అవుట్ చేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి, కొనుక్కోండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే మళ్ళీ ఈ బడ్జెట్లో మనకు హౌస్ దొరకాలన్నా, ఈ ప్రైమ్ లొకేషన్లో హౌస్ దొరకాలన్నా కష్టమవుతుంది. అంటే మన దగ్గర ఉండడం అయితే ఉంటాయి, కానీ మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీ అందరికీ కూడా నేను మరొకసారి చెప్తున్నాను, మీరు కోరుకున్న ప్లేస్లో మీ బడ్జెట్లో నేను హౌస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి.
కానీ కొంచెం టైం తీసుకుంటాను అంతే, అంతకు మించేది ఏమీ కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా బిల్డింగు. పైనుంచి కిందకి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు వీడియో అయితే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరి ఇన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కింద హాల్లో ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది కదా, ఒకసారి చూడండి. మీరు అంటారు చాలా చాలా బాగుంది అన్నమాట. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అనమాట. ఇది డూప్లెక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసి లైక్ చేయండి. మీకు అవుట్లుక్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.